డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో పర్యటించారు. 2022లో వృద్ధురాలికి ఇచ్చిన మాట కోసం పవన్ ఇప్పటం వచ్చారు. 2022లో ఇల్లు కూల్చివేత బాధితురాలికి పవన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక తప్పకుండా మళ్ళీ కలుస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఇచ్చిన మాట మేరకు ఇప్పటం చేరుకున్న పవన్ నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. ఆయనకు వృద్ధురాలు ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఆమెను పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. వృద్ధురాలికి 50,000, ఆమె మనవడి చదువుకు ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. నాగేశ్వరమ్మ కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.